హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ ఫుల్లీ తెలుగు ట్రావెలర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి ఎక్కడ చవక ఐటెం దొరుకుతాయో చూసేద్దాం మనం అమీర్పేటలో వచ్చేసి. సరే ఫ్రెండ్స్, టాపిక్లో అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. రైడ్ వచ్చేసి అమీర్పేట్ దగ్గర నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, మనం అమీర్పేట్ గల్లీలో ఉన్నాం. ఇక్కడ స్టూడెంట్స్ అనేది చాలా ఎక్కువ నెంబర్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి స్టడీ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే అమీర్పేటలో స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు కదా. మరి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ చౌకగా దొరుకుతుంది అని మనకు అనేది తెలియాలి. అందుకని నేననేది వీడియో అనేది ఇక్కడ రికార్డ్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, మనమైతే అమీర్పేట్ గల్లీలోకి వెళ్ళిపోదాం. నేనైతే గల్లీలోకి వచ్చేసాం. వచ్చునే ఇక్కడైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అనేది కొంచెం కూడా ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ట్రాఫిక్ రూల్స్ అనేది కొంచెం ఫాలో అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రాణం కాబట్టి. మనకేదైతే మన ఇంట్లో వాళ్ళు బాధపడతారు, లేదంటే చుట్టాల వల్ల మనతో ఆధారపడే వాళ్ళు బాధపడతారు. అందుకని కొంచెం డ్రైవింగ్ అనేది కేర్ఫుల్గా చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే లాంగ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసుకుంటే అమీర్పేటలో చూసుకుంటే న్యూస్ పేపర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కోచింగ్ తీసుకోవాలన్నా అమీర్పేటలో వచ్చి కోచింగ్ తీసుకోండి. కన్ఫర్మ్గా తక్కువ రేట్కి కోచింగ్ దొరుకుతుంది, కొంచెం మంచి స్టడీ దొరుకుతుంది. అందుకని నేను చెప్తున్నాను. చూడండి, మనమైతే వెళ్ళిపోతున్నాం. అమీర్పేట వెళ్తున్నాం. నేనైతే మా కర్రీస్ తీసుకుంటున్నాను. కర్రీస్ పాయింట్కి అయితే ఫస్ట్ వెళ్దాం. ఆల్మోస్ట్ నేను దగ్గరికి వచ్చేసాను. అలా లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళి హాయ్. చూడండి, అమ్మాయి అయితే హాయ్ చెప్తుంది. సో ఫ్రెండ్స్, అలా అయితే ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి మీకు లెఫ్ట్లో కర్రీ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కర్రీస్ అండి. అలాగే చవకగా ఉంటాయి. ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి. చూడండి, ఈ గల్లీలో అయితే లెఫ్ట్ సైడ్లో 2 కర్రీస్ పాయింట్ ఉంటాయి. మనకి ఏదో దొరుకుతుంది, చికెన్ కానీ వెజ్ కానీ ఎనీ ఐటెం దొరుకుతుంది. ఏ ఐటెం కావాలన్నా మీరు తీసుకోవచ్చు. చూడండి, మనమైతే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయిపోయాం కర్రీస్ పాయింట్ అనేది. ఆల్రెడీ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, మనమైతే కర్రీ పాయింట్కి లెఫ్ట్లో ఉంది. కర్రీ పాయింట్ వచ్చేసి ఇక్కడైతే నేనైతే బైక్ స్టాప్ చేసిన. చూడండి, లక్ష్మీ నరసింహ కర్రీ పాయింట్ అనేది ఉంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు ఏం కావాలన్నా, బిర్యానీస్ కావాలన్నా, ఏం కావాలన్నా దొరుకుతుంది. కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ మీకు అన్నీ దొరుకుతాయి. A to Z దొరుకుతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకు చెప్తానంటే చవక ఫ్రెండ్స్. చవకగా అయితే చాలా దొరుకుతుంది. ఎందుకంటే అది అమీర్పేట కదా. అందుకనే అమీర్పేటలో ఎక్కడ చూసుకున్న చవక ఫ్రెండ్స్. సరే, మనం వచ్చేసి ఆర్డర్ చేద్దాం. చూడండి, ఇక్కడ మెనూ కూడా చూడండి. మెనూ కూడా ఇచ్చాను మీకు. మెనూ కూడా ఫాలో అవ్వండి. మీకు ఆన్లైన్లో స్విగ్గీలో జొమాటోలో కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు మీకు కావాలంటే. కానీ కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం అయితే నా ఒపీనియన్ అయితే బెటర్. చూడండి, అలాగే మనం ఆ పక్కన చూసుకుంటే ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్ కూడా చాలా చవక తక్కువ రేట్లు దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. మనమైతే నైట్ అనేది రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ మనమైతే కర్రీస్ కొనేసాం. కర్రీస్ కొనుక్కొని మనం వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నేను చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనమైతే నేను ఒక టీ షాప్కి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను. మీకు వచ్చేసి టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అన్నగాడు వచ్చేసి నేను ఎప్పుడైతే రోజు కొన్నిసార్లు ఆ ఏరియాకి వెళ్ళి నేను తాగుతా. అన్నగాడైతే వచ్చేసి చూడండి, నేనైతే టీ షాప్ వచ్చేసాను. టీ అయితే మనం ఆర్డర్ చేద్దాం. ఈ అన్నగాడైతే టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుంది. ఎలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అంటే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసి చూడండి. నేనైతే ఆర్డర్ చేస్తున్నా టీ అనేది.
అన్న ఒకటి చేసుకుంటాడు పాపం, చాలా కష్టపడతాడు. నేనైతే టీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే ఎవరు కానీ కష్టపడితే కానీ పైసా రావు. అందుకనే కొంచెం కష్టపడితే మనకనేది మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా అంటే మనం మనీ దుక్కు చూడకుండా మనం అనేది కష్టపడుకుంటూ వెళ్తే మనం ఆటోమేటిక్గా మీకు నచ్చిన పని చేస్తే మీకు ఆటోమేటిక్గా పైసలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. అంతేగాని మీరన్నది పైసల కోసం ఏ పనులు అయితే ఆ పనులు చేయకండి. మీకు నచ్చిన పని చేయండి. అది చిన్నదైనా పెద్దదైనా ఎవరేమనుకున్నా మీకు సంబంధం లేదు. అది మీ మనసాక్షి చేయాలి. మీకు నచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందనుకోండి, అది చిన్న పని అయినా ఎంత పెద్ద పని అయినా మీకు అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే మీరు ఎంత పెద్ద పని అయినా చేసినా మీకు కష్టం అనిపించదు. ఎందుకంటే అది మీకు నచ్చిన పని కదా. ఎందుకంటే కష్టంగా ఉండదు. ఇష్టంతో చేస్తే మనకనేది ఆటోమేటిక్గా పైసలు అనేవి వస్తాయి. ఫ్యూచర్లో వస్తాయి, కొన్ని రోజులతో వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. మీకు నచ్చిన మన చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అలాగే చూసుకుంటే మనం అనేది వెళ్ళిపోతున్నాం, అమీర్పేటలో వెళ్ళిపోతాను. చుట్టుపక్కల చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే చాలా అంటే చాలా చీప్గా అన్నీ దొరుకుతాయి. చూడండి, ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కదా, అందుకనే. చూడండి, ఇక్కడ చూసుకుంటే అమ్మాయి పక్కన చూసుకుంటే అక్కడ బైక్ వాషింగ్ ఉంది. ఈ బైక్ వాషింగ్ అయితే చాలా బాగా చేస్తారు వాళ్ళు వచ్చేసి. నేనైతే 2 times చేయించా. చాలా అంటే చాలా నీట్గా చేస్తారు, చాలా బాగానే చేస్తారు. ఒకసారి నేను కూడా ట్రై చేయండి. నేను ఇవన్నీ ప్రమోట్ చేయట్లేదు గైస్, ఓన్లీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకేం పెద్ద సబ్స్క్రైబర్ లేరు, నాకేం ఇది లేదు, నేనేం ప్రమోట్ చేయట్లేదు. నేనైతే నార్మల్గా చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు వెళ్తే అలానే చూస్తుంటే మనం అనేది మెయిన్ రోడ్కి అనేది వచ్చేసాం. నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ నా బ్లాగ్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నన్నైతే నేను ఎంత కష్టపడుతున్నా కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేసినా రావట్లేదు, అలాగే గూగుల్ తలకడినా చెప్పట్లేదు. ఇది తెలుగు చెప్పట్లేదు. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఈ రోజుల్లో అయితే ఫలితం ఉండదు. షార్ట్ చేసే వాళ్ళకి చాలా ఉంటుంది. చూడండి, నేను చాలా కష్టపడుతున్నాను. షార్ట్ జీబీటీ అడిగినా చెప్పట్లేదు మీరు ఎవరంటే. ఇది తెలుగు ఛానల్ అంతా చెప్పట్లేదు. కొంచెం మీరైతే నన్ను ఎంకరేజ్ చేయాలి. నిన్ను ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని ఎలాంటి మంచి వీడియోలు అయితే కంపల్సరీ తీసుకుని వస్తా. కంపల్సరీ నాకు ఎంత వీలైతే అంతవరకు మీకు అన్నీ ట్రావెలింగ్ సంబంధించిన అన్నీ అయితే క్లియర్గా చూపెడతా. అన్ని దేశాలు అన్నీ క్లియర్గా చూపెడతా. కొంచెం పాపులర్ అయితే అలాగా నన్ను ఇచ్చే పైకి తీసుకుని వస్తే అలాగే చూపెడతా. అంతేగాని దీనికోసం నేనైతే ప్రమోషన్స్ కానీ గిమోషన్స్ కానీ నేనైతే చేయను. నాకైతే అలాంటి కరెక్ట్ నాకు కాదు. ఒకటి పాడైతే నాకేం రాదు. అందుకనే చూసుకొని మనమైతే ఎక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ కూడా చాలా చౌకగా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఎర్రగడ్డ సైడ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, బాయ్.